మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. ఒక ఎయిర్పోర్ట్ జీవితాలు మార్చేస్తుందా? భోగాపురంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బ్రహ్మాండంగా ఓపెన్ అయింది. అలానే దేశం మొత్తం కూడా ఉలిక్కిపడి చూసేలాగా, ఆశ్చర్యంతో చూసేలాగా అద్భుతమైనటువంటి గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీ నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీఆర్, ముఖ్యంగా విశాఖ ఎకనామిక్ రీజియన్ వీఆర్ ఒక అద్భుతమైనటువంటి క్లస్టర్ అవుతుంది, దక్షిణ ఆసియాలోనే ఇదొక ఫోకల్ పాయింట్గా మారుతుంది అన్నారు. నిజంగా అలా సాధ్యమవుతుందా? ఒక ఎయిర్పోర్ట్ జీవితాలను మారుస్తుందా? ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ప్రత్యేకల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం 31 నెలల్లో ఒక అద్భుతమైన నిర్మాణం చేసామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుంది. కానీ ఈ నిర్మాణం చుట్టుపక్కల, ఈ లోపల ఎంత అద్భుతంగా కనిపిస్తుందో, అలానే దీని బయట కూడా కొన్ని ఆకర్షణీయమైనటువంటి అంశాలు ప్రతి ఒక్కరిని కదిలిస్తూ ఉన్నాయి. ఇది ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి దృశ్యం. ఎక్కడ ఈ దృశ్యం కనబడినా కానీ ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ ఒక భారీ వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తూ ఉంది. అసలు ఆ బిల్డింగ్ ఏంటి అని ప్రతి ఒక్కరికి సందేహం కలుగుతుంది. ఎయిర్పోర్ట్కి సంబంధించిన టెర్మినల్, కానీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ చూడండి. ఈ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేసెస్లో ఇంత పెద్ద బిల్డింగ్స్, అసలు ఇవి ఏం కడుతున్నారు అక్కడ? అది ఎయిర్పోర్ట్లో భాగమా కాదా? ఇట్లాంటి సందేహాలన్నీ వస్తున్నాయి. ఎకనామిక్ గ్రోత్ పాయింట్ కింద ఎయిర్పోర్ట్ ఎలా డ్రైవ్ చేస్తుంది అనడానికి ఆ బిల్డింగ్సే ఉదాహరణ. ఆ బిల్డింగ్స్ ఏంటంటే తాజ్ వివాంతా కడుతున్నటువంటి 165 బెడెడ్ 5 స్టార్ హోటల్. భోగాపురంలో ల్యాండ్ అయ్యేటువంటి ఎవరైనా విఐపీలు అక్కడ స్టే చేయడానికి రాబోతున్నటువంటి మొదటి స్టార్ హోటల్ అది. ఇది ఒక్కటి వస్తే అభివృద్ధి జరుగుతుందా అంటే, భోగాపురం చుట్టూ ఒక అద్భుతమైనటువంటి క్లస్టర్ డిజైన్ జరిగింది. ఆ క్లస్టర్ డిజైన్ ఏంటనేది మీకు ఒకసారి నేను చూపిస్తాను. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చాలామంది గుండెలు బాదుకుంటున్నారు, ఎయిర్పోర్ట్ని తీసుకెళ్ళి 50 కిలోమీటర్ల అవతల పెడితే ఏంటి ఉపయోగం అని. ఎయిర్పోర్ట్ 50 కిలోమీటర్ల అవతల ఉండకపోతే సెక్రటేరియట్ పైన పెడతారా? అది అవగాహన లేనటువంటి మాట. శంషాబాద్లో జరిగినటువంటి రెవల్యూషన్ ఎలా అయితే చూసామో, అలాగే ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ తర్వాత ఇక్కడ భోగాపురం పరిసర ప్రాంతాల్లో మొత్తం లేఅవుట్ అంతా మారిపోబోతుంది. ఇక్కడ బీచ్ టూరిజం దగ్గర నుంచి ఇది ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఎయిర్పోర్ట్ టెర్మినల్ ఇది. దీనికి అనుబంధంగా దాదాపు 500 ఎకరాల్లో ఇక్కడ ఒక డిఫెన్స్ క్లస్టర్ రాబోతుంది. దానికి తగ్గట్టుగానే ఈ ఎమ్యూనిటీస్ క్రియేషన్ అనేది జరుగుతూ పోతుంది. ఆ క్రమంలోనే ఇక్కడ ఒక 2 నిమిషాలు మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. టూరిజం అండ్ హాస్పిటాలిటీకి సంబంధించినటువంటి బిగ్ బూస్ట్ రాబోతుంది. జాబ్స్, స్కిల్ ఆపర్చునిటీ వస్తున్నాయి. అలానే లాజిస్టిక్స్, ట్రేడ్ కనెక్టివిటీ పెరగబోతుంది. ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించబోతుంది. ఈ క్రమంలో ఇక్కడ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రాబోతున్నాయి. ఎంఆర్ఓ ఫెసిలిటీని కూడా ఈ ఎయిర్పోర్ట్ దగ్గర తీసుకురంటే మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ ఫెసిలిటీని కూడా తీసుకురాబోతున్నారు. భారీ విమానాలకి ఇది ఊతమిచ్చేటువంటిది. తర్వాత R&D అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్, R&Dని తీసుకురాబోతున్నారు. ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, లాజిస్టిక్స్ అండ్ అలైడ్ ఏవియేషన్ ఇండస్ట్రీస్, వీటన్నిటిని ఇక్కడ తీసుకురాబోతున్నారు. అంటే ఇవన్నీ తీసుకురావడానికి సాధ్యమయ్యేటువంటి అంశాలు ఏవి? నిజంగానే ఇవి కనిపించేటువంటి, చెప్పేటువంటి మాటలనే నిజంగా జరిగేవా అంటే దానికి ఒక ఆధారాన్ని నేను చూపిస్తాను. ఇది జిఎంఆర్ గ్రూపు కేంద్ర ప్రభుత్వానికి పెట్టినటువంటి ఏరోస్పేస్ డిఫెన్స్ పార్క్కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ప్రపోజల్ అనమాట. సో ఇది క్లియర్ అయిపోయింది. ఈ పనులు కూడా అతి త్వరలోనే, జాగ్రఫీ పరంగా చూస్తే ఈ పక్కనే కనిపిస్తుంది. ఇది ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉంది. ఇదంతా ఈ ఎయిర్పోర్ట్కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి 500 ఎకరాల భూమిలో ఈ ఏవియేషన్ హబ్ని డెవలప్ చేయబోతున్నారు. ఇక్కడ మొత్తం జరగబోయేటువంటి ప్రక్రియ. దీనికి అనుబంధంగా మరొక అంశం ఏంటంటే మాన్సాస్తో కలిసి ఎడ్యూసిటీని కూడా డెవలప్ చేయబోతున్నారు. ఇది కూడా ఇక్కడ గ్రూప్ మొత్తం వ్యవస్థను మార్చబోయేటువంటి నిర్ణయం కాబోతుంది. మాన్సాస్ సంస్థకు సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక బ్రహ్మాండమైనటువంటి విద్యా వ్యవస్థను సృష్టించిన మాన్సాస్ ట్రస్ట్గా పేరుంది. సో ఆ సంస్థ దాదాపు 130 ఎకరాల భూముల్ని ఈ ఏవియేషన్ ఎడ్యూసిటీ కోసం కేటాయించింది. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు జిఎంఆర్ గ్రూప్ రిలీజ్ చేసింది. ఒకవైపు ఏరోస్పేస్ డిఫెన్స్ క్లస్టర్, ఇంకోవైపు హాస్పిటాలిటీకి సంబంధించినటువంటి నిర్మాణాలు జరుగుతున్నాయి. మరోవైపు చూస్తేనేమో ఈ ఎడ్యూసిటీకి, అంటే ఏవియేషన్ స్కిల్స్ దగ్గర నుంచి ఏవియేషన్ యూనివర్సిటీలు కూడా ఇందులో రన్ చేయబోతున్నారు రాబోయేటువంటి రోజుల్లో. ఈ మొత్తం డెవలప్మెంట్కి కనీసం ఇంకొక 2 నుంచి 3 సంవత్సరాల సమయం పట్టొచ్చు. ఈలోగా ఏవియేషన్ రంగంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తనదైనటువంటి ముద్రను వేస్తుంది. దానికి అనుబంధంగా రాబోయేటువంటి పరిశ్రమలకి, ముఖ్యంగా డిఫెన్స్, ఏరోస్పేస్ రంగానికి సంబంధించినటువంటి పరిశ్రమలకేమో ఏవియేషన్ పార్క్ ఒక స్పెషల్ స్పెషల్ ప్లేస్ కింద అక్కడ డెవలప్ అవుతుంది. అలానే ఎడ్యుకేషన్ రంగంలో, ఏవియేషన్ రంగంలోకి సంబంధించి రాణించాలనుకునే వాళ్ళు ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ దగ్గర నుంచి పైలట్ ట్రైనింగ్ వరకు
వివిధ రకాల విభాగాలు, అందులో ఎయిర్ క్రాఫ్ట్స్ రిపేర్ వంటివి కూడా నేర్చుకునేటువంటి విద్యా సంస్థలు ఇందులో రాబోతున్నాయి. సో ఇవన్నీ కూడా ఎడ్యుసిటీలో ప్లాన్ చేస్తున్నాయి. అందుకనే ఇది ఒక ఎయిర్పోర్ట్ కాదు, ఏవియేషన్ హబ్. ఇలాంటి ప్లేస్ ఇంత పెద్ద ఎత్తున దాదాపు 5,000 ఎకరాల్లో ఇంత పెద్ద ఎత్తున దీన్ని నిర్మించడం వలన భవిష్యత్ తరాలకి ఉపయోగకరమైనటువంటి నిర్ణయం అవుతుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో ఒక మొదటి అంకం పూర్తయింది ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంతో. మిగిలిన అంకాలకు సంబంధించినటువంటి ప్రణాళిక శరవేగంగా ముందుకు సాగుతుంది. రాబోయేటువంటి సంవత్సరాల్లో భోగాపురం పరిసర ప్రాంతాలన్నీ కూడా ఏవియేషన్కి అడ్డాగా మారేటువంటి అవకాశం కనిపిస్తోంది.